హలో ఎవ్రీవన్, నేను యష్మిత. అనగనగా అనే సిరీస్ స్టార్ట్ చేశాం. దీంట్లో ఎన్సీఆర్టీ పాఠాలను కథలలో చెప్పుకుందాం. అంతేకాకుండా దీన్ని 10వ తరగతి హిస్టరీలో మొదటి లెసన్ అయిన నేషనలిజం ఇన్ యూరోప్తో మొదలు పెడుతున్నాం. అంతేకాకుండా ఏ ఏ స్టేట్స్ అయితే ఎన్సీఆర్టీ సిలబస్ పాటిస్తున్నాయో వాటికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్. అయితే ఇది 2 లాంగ్వేజెస్లో ఉంది, ఇంగ్లీష్ అలాగే తెలుగు. చూసేయండి. ముందు కథలో ఆర్టిస్టులు ఒక దేశాన్ని ఒక మహిళగా ఎలా ఊహించారు చూసాం కదా. వారు ఫ్రెంచ్ దేశాన్ని మెరియన్గా ఊహించారు, జర్మనీని జర్మేనియాగా ఊహించారు. ఈ మహిళలు నిజమైన వారు కాదు, కానీ ఈ చిహ్నాలు లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చాయి. మరి మనం కథలోకి ప్రవేశిద్దామా? ఒకప్పుడు నేషనలిజం అనేది ఒక అందమైన కళ, అది ఒక ఆశ, ఒక కళ. కానీ 1800 సంవత్సరం చివరికి ఆ కళ తన రూపం మార్చుకుంది. అది నారో మైండెడ్గా, షెల్ఫిష్గా, స్వార్థపూరితంగా మారింది. నేషనలిస్ట్ గ్రూప్స్ ఒకరినొకరు ద్వేషించడం మొదలుపెట్టారు, యుద్ధాలకు సిద్ధమయ్యారు. పెద్ద యూరోపియన్ కంట్రీస్ ఈ నేషనలిస్ట్ ఫీలింగ్ను తమ లాభం కోసం వాడుకున్నారు. వారు చిన్న గ్రూప్స్ను లేవదీశారు, సహాయం కోసం కాదు, తమ కోసం మరిన్ని పవర్స్ మరియు ల్యాండ్ సంపాదించుకోవడానికి. ఇప్పుడు ఈ శక్తివంత దేశాల చీకటి కథలు చూద్దామా? అంటే డార్క్ సైడ్ స్టోరీస్ చూద్దామా? యూరోప్లో ఒక ప్రదేశంలో చాలా ఉద్రిక్తలకు కేంద్రమయ్యింది, అదే బాల్కన్స్. ఇది అనేక ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్న ప్రాంతం. ప్రస్తుతం యూరోప్ కాంటినెంట్లో 44 దేశాలు ఉన్నాయి. వీటిని సులభంగా గుర్తుపెట్టుకోవడానికి నా పాత వీడియో చూడవచ్చు, ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మరి మనం కథలోకి మళ్ళీ వద్దామా? బాల్కన్స్ ఇప్పటి రొమేనియా, బల్గేరియా, అల్బేనియా, గ్రీస్, మాసిడోనియా, క్రొయేషియా, బోస్నియా, హెర్జిగోవినా, స్లోవేనియా, సెర్బియా, మౌంటెనెగ్రో లాంటి దేశాలు ఉండేవి. ఈ ప్రాంతంలో వివిధ కల్చర్స్ ఉండేవి. ఈ ప్రాంతం ప్రజలందరినీ స్లావ్స్ అని పిలిచేవారు. వారు ఒట్టమాన్ ఎంపైర్ నుండి స్వాతంత్రం కోరుకున్నారు. ఒట్టమాన్ ఎంపైర్ వీరిని శతాబ్దాలుగా పాలిస్తుంది. రొమాంటిక్ నేషనలిజం బాల్కన్స్లో వ్యాపించడంతో ఒట్టమాన్ ఎంపైర్ బలహీనపడింది. ఫలితంగా ఈ ప్రాంతం అస్థిరంగా, ప్రమాదకరంగా మారింది. కాలానికే బాల్కన్స్లోని అనేక గ్రూప్స్ లాగా విడిపోయాయి, ఇండిపెండెన్స్ ప్రకటించుకున్నాయి. ప్రతి స్లావిక్ గ్రూప్ ఒక సపరేట్ కంట్రీ అయ్యింది. ప్రతి చిన్న దేశం ఇతర దేశాలపై అసూయతో ఉండేది. ప్రతి ఒక్కరూ మరిన్ని ల్యాండ్స్ కోరుకున్నారు, అది పొరుగు దేశాల నుండి లాక్కున్నా సరే. ప్రతి స్లావిక్ గ్రూప్ తమ గొప్పతనాన్ని చరిత్రతో నిరూపించుకోవాలని కోరుకుంది, ఇతరులు బలపడకూడదని అనుకుంది. ఇక్కడ ఇప్పుడు యుద్ధాలు, గొడవలు జరిగేవి. ఎప్పుడు ప్రతిసారి యుద్ధాలు, గొడవలు జరుగుతూనే ఉండేవి. అప్పుడే యూరోప్లోని పెద్ద శక్తులు ఈ పోరాటంలో చేరాయి. చిన్న బాల్కన్ కంట్రీస్ ఒకదానితో ఒకటి పోరాడుతుండగా పెద్ద దేశాలైన రష్యా, జర్మనీ, బ్రిటన్, ఆస్ట్రియా, హంగేరీ వీటిని గద్దల్లా గమనిస్తుండేవి. వీరందరూ బాల్కన్స్ను కంట్రోల్ చేయాలనుకున్నారు, మరిన్ని కాలనీస్ కావాలనుకున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క పెద్ద మ్యాప్ బ్రిటన్ను ప్రపంచం పాలకుడిగా చూపించింది. తమ ఆర్మీస్తో మరియు షిప్స్తో
శక్తిని ప్రదర్శించాలనుకున్నారు. ఫలితం ఏమయ్యింది? వార్, ఒక పెద్ద యుద్ధం. 1914లో వరల్డ్ వార్ 1 ప్రారంభమయ్యింది. ఈ వరల్డ్ వార్ కాలంలో ప్రపంచంలోని అనేక దేశాలు యూరోపియన్ కంట్రీస్ పాలనలో ఉండేవి. ఇవి విదేశీ పాలనకు వ్యతిరేకంగా పోరాడడం ప్రారంభించాయి. ఇండియాలో అంటే భారతదేశంలో అయితే ఇంతకు ముందు నుంచి ఇంగ్లీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంది. అదే కొనసాగింది. ఈ దేశాలు యాంటీ ఇంపీరియర్ మూమెంట్స్ ప్రారంభించాయి. ఇవి రియల్ నేషనలిస్ట్ ఉద్యమాలే. ఎందుకంటే ప్రజలు తమ స్వేచ్ఛ, ఏకీకృత దేశాన్ని నిర్మించుకోవాలని కోరుకున్నాయి. వీరి పోరాటం ఇంపీరియలిజం అంటే విదేశీ పాలన, ఇంపీరియలిజంకి వ్యతిరేకం. ఇతర దేశాలను దాడి చేయాలని కాదు. ఇది యూరోప్లోని నేషనలిజం కంటే భిన్నం. యూరోప్లో ఒక దేశం మరొక దేశంపై ఆర్మీతో దాడి చేసి ఆక్రమిస్తుంది. నేషనల్ స్టేట్ భావన, ప్రజలు ఒకే భావన, భూభాగం, భాష, సంస్కృతితో ఏకమయ్యే దేశం. ప్రపంచమంతా ఒక శక్తివంతమైన గాలిలా వ్యాపించింది. కానీ ప్రతి దేశం దీన్ని తనదైన విధంగా తీర్చిదిద్దుకుంది. నేషనలిజం ప్రజలలోని దేశాలను ఏకం చేయాలి, విడిపించకూడదు, అంటే దూరం చేయకూడదు. అది స్వేచ్ఛను తేవాలి, భయాన్ని కాదు. అది దేశంపై గర్వం కలిగించాలి, ఇతరులపై ద్వేషాన్ని కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారు ఎవరైనా 10th క్లాస్ వారు ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఒకవేళ మీకు ఇంకా ఈ వీడియోలోని పేర్లు, సంవత్సరాలు గుర్తుకుండకపోతే ఇంకొక 2-3 సార్లు చూడండి. అంతేకాకుండా మీకు దీని PDF కావాలి అంటే కామెంట్ చేయండి. అప్పుడు మేము ఇది మీకు షేర్ చేయగలం. ధన్యవాదాలు.